హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి చాలా మంది శ్రావణ మాసం దగ్గర వచ్చేస్తుంది కదా, ఇంకా కంగారు వస్తుంది క్లయింట్స్కి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్, ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క ఐటమ్ అడుగుతూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించబోయేది ముఖ్యంగా డెకరేషన్ పర్పస్ అండి. సో స్వామి వారికి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి, అలాగే మన ఇష్ట దైవారాధనకి ఎవరికైనా సరే మనం ఆర్నమెంట్స్ అనేవి డెకరేషన్ మన మనసుకు నచ్చినట్టుగా మనం డెకోర్ చేసుకుంటూనే ఉంటాము, స్వామి అమ్మవార్లు ఇద్దరిని కూడా. సో అదే నేను ఈరోజు చూపించబోతున్నాను అనమాట, ఆర్నమెంట్స్. చాలా మంది ఆర్నమెంట్స్ అడుగుతున్నారు. మన దగ్గర ఆల్రెడీ ఆర్నమెంట్స్ వీడియో ముందు చేశాను, బట్ అవి కాకుండా ఇంకా కొన్ని మంచి మోడల్స్ అనేది రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కలెక్షన్ అనేది ఈసారి ఎక్కువ తీసుకురావడం జరిగింది అనమాట. సో అదే నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో చాలా మంది ఏంటంటే నామాలు అడుగుతున్నారు, అలాగే శంకు చక్రాలు అడుగుతున్నారు. సో ఇవి ఏంటంటే మనకి స్టోన్స్లో వచ్చాయి, ఆల్రెడీ ముందు వచ్చాయి, ఇచ్చేసాం అన్నీ కూడా. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి 2 సైజెస్ వచ్చాయండి. ఇవి ఆల్మోస్ట్ మనకి 5 ఇంచెస్ హైట్లో ఉంటాయి. సో మనం విగ్రహానికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ నేను చూపించే విగ్రహం వచ్చేసి నేను నా పూజ మందిరంలో పెట్టుకునే విగ్రహానికి నాకు వీలైనంత వరకు డెకరేషన్ చేసి చూపించానండి. యాక్చువల్గా 2-వే ప్లాస్టర్తో మనం అంటించాలన్నమాట. అంటిస్తే చాలా బాగుంటుంది, విగ్రహాలు అనేవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి. చాలామంది ఇప్పుడు చాలా ఆర్టిస్టిక్గా తయారు చేస్తున్నారండి విగ్రహాలని, ఆభరణాలు యూస్ చేసి. సో రెఫరెన్స్ కోసం మాత్రమే పెట్టాను. ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ ఏమంటారు స్వామిని తయారు చేయడంలో కానీ అలా కానీ, బట్ ఒక రిఫరెన్స్ లాగా ఇలా వాడచ్చు అని చెప్పడం కోసం మాత్రమే ఐ హ్యావ్ షోన్ ఇట్. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వాడుకోవచ్చు చక్కగా. మనం స్వామి అమ్మవారిని చక్కగా ఈ ఆభరణాలు యూజ్ చేసి చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చారు. నచ్చితే కనుక లైక్ చేయండి. సో స్టార్టింగ్ అయితే మీరు చూసారు కదండి, శంకుచక్ర నామాలు. ఇది వచ్చేసి మనం దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామికి అటు ఇటు మనం పెడుతూ ఉంటాం డెకరేషన్ పర్పస్. అలాగే మనం చక్కగా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి డెకరేషన్, మనకి మనసుకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇది ఇక్కడే వాడాలి అన్న రూల్ అయితే ఏమీ లేదు. ఈ హారాలు అనేవి మనం వెంకటేశ్వర స్వామికి వాడుకోవచ్చు, అమ్మవార్లకి వేసుకోవచ్చు. ఇది మనకి 3 లేయర్ ఆఫ్ నక్లీస్ లాగా అనమాట, 3 వరుసల హారం అనమాట. మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్కి మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగుకి మీకు లాక్స్ అని వచ్చాయి, మీకు హుక్కులు లింకుల్లాగా. సో మనకు తగ్గట్టుగా మనం వేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఎవరు ఫస్ట్ పేమెంట్ చేసుకుని వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళకే కలర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. తర్వాత మాత్రం లెఫ్ట్ ఓవర్ స్టాక్ మాత్రమే ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర వైట్ అండ్ మల్టీ కలర్ ఉంది. అండ్ అలాగే కిరీటాలు పెడతాం కదా స్వామివారికి. అండ్ ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 3 ఇంచ్ హైట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి కానీ, లేకపోతే మనకు నచ్చిన ఏ ఐడిల్కైనా మనం పెట్టుకోవచ్చు అండి చక్కగాని. ఇది వచ్చేసి చిన్న సైజ్, ఒక 2 ఇంచులు చిన్న సైజ్ కిరీటం అనమాట. మీకు అన్నీ స్టోనేనండి, మ్యాక్సిమం అన్నీ స్టోనే. ఓకేనా, ఇది వచ్చి మనకి 2.5-3 ఇంచ్ దాకా ఉంటుంది. వెడల్పు వచ్చేసి దగ్గర 2 ఇంచెస్ దాకా ఉంటుంది. ఓకేనా, మల్టీ కలర్ అండ్ మల్టీ వైట్ కలర్ అండ్ మల్టీ కలర్. అండ్ చిన్న విగ్రహం వచ్చేసి మనకి మల్టీ కలర్ మాత్రం అవైలబుల్గా ఉంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి దిస్ ఈజ్ బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి. మీకు మల్టీ కలర్ ఉంది అండ్ అలాగే వైట్ కూడా ఉంది. మీకు ఆల్మోస్ట్ 4 లేయర్స్ వచ్చాయి. సో చిన్న ఐడిల్స్కి, లైక్ లక్ష్మీదేవి ఐడిల్ మీకు చూపిస్తాను జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే. ఇలా అమ్మవారికి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది అనమాట. సో అలాగా చాలా బాగుంటుంది. ఇది విగ్రహాలు తీసి పెడితే, అలాగే మన బ్రాస్ ఐడిల్స్ కానీ వేటికైనా వేసుకోవచ్చు. సో మనం ఏంటంటే సైజుకి తగ్గట్టుగా మనం ఈ నెక్ పీసెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పీస్ ఉందా, ఇది దగ్గర ఒక 6 ఇంచుల విగ్రహానికి, 7 ఇంచుల విగ్రహానికి చాలా బాగుంటాయి. ఓకేనా, దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి శంకుచక్ర నామాలు ఎలా అయితే వాడుతున్నామో మనం వెంకటేశ్వర స్వామికి. అండ్ ఈ నామాలు కూడా చాలామంది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు చేస్తున్నారు కదా, సో పిండి దీపాలు వెలిగించినప్పుడు దానికి పెడుతున్నారండి డెకరేషన్. చాలామంది మీకు తెలుసు కదా, మన తెలుగు హౌస్ వైఫ్ ఆవిడ ఛానల్లో చూసి చాలామంది పెడుతూ ఉంటారు. సో చాలామంది క్లయింట్స్ నన్ను అడుగుతూనే ఉంటారండి. సో మన దగ్గర అంటే స్టాక్ ఇలా వచ్చి అలా అయిపోతూ ఉంటుంది. సో దీంట్లో మనకి షేప్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి యూ షేప్ అండ్ అలాగే వీ షేప్ కూడా ఉంటాయి. సో చాలామంది యూ షేప్ అడుగుతున్నారు కదా, సో అందువల్ల యూ షేప్ తెప్పించడం అయితే జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్ అనమాట, అన్నిటికన్నా పెద్ద సైజు. సో ఇది వచ్చేసి మన దగ్గర 2 ఇంచ్ దాకా ఉంటుంది. ఇది 1.5, ఇది 1 ఇంచు, ఇది 1/2 ఇంచు. సో అలా అనమాట. సో 1/2 ఇంచు, 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచు అలాగా. ఓకేనా,
అండ్ అలాగే మనం స్వామి అమ్మవారికి బొట్లు పెడుతూ ఉంటాం, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా. సో బొట్లు కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్లీ న్యూ స్టాక్ అండి, న్యూ స్టాక్. సో మీకు ఓల్డ్ స్టాక్ వీడియో కూడా నేను కింద పింక్ చేయడమో లేకపోతే ఐ లింక్లో ఇవ్వడమో చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఇది వచ్చేసి బొట్లో రకాలు నేను పాత వీడియోలో కూడా చూపించాను, ఒకసారి అది కూడా చూడండి మీరు వీడియో అనేది. అండ్ ఇక్కడ చూస్తుంది వచ్చేసి మనం స్వామి అమ్మవారికి ధరింపచేసే హారాలండి. ఏదైనా సరే మనం చక్కగా అలంకరించుకోవడానికండి, ముఖ్యంగా మనకు నచ్చినట్టుగా మనం వాళ్ళ వైపు చూసి మనం భక్తితో తన్మయత్వంతో ఉండడం కోసం మనకు నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదండి. అలాగని వెయ్యకపోతే కూడా తప్పేమీ లేదు. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసుకోరు, అంతేనండి తేడా. మనం నచ్చితే కనుక మనం తీసుకుని మనం నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇలా కర్వ్స్ వచ్చే చూసారా, కంఠాభరణాల టైప్లో మనకి కర్వ్స్ వచ్చాయి, ఇవి ఆ హారాలు అనమాట. సో దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, పింక్ అండ్ వైట్, ఓన్లీ ప్యూర్ వైట్. అండ్ ఇది వచ్చేసి డబుల్ లేయర్ హారాలు అనమాట. సో ఇదేంటంటే మనకి ఇప్పుడు మీకు 3 లేయర్ చూపించాను కదా ఇందాక, సో అందులోనే మీకు డబల్ లేయర్ అనమాట. ఇది కూడా మనకి మల్టీ కలర్ అండ్ వైట్, ఈ 2 కాంబినేషన్లో అవైలబుల్ ఉంది. అండ్ తర్వాత సింగిల్ హారాలు అనమాట. మనకి డైమండ్ జ్యువెలరీ ఎలాగుంటుంది కదా, నెక్లెస్ చేస్తే ఎలా అనిపిస్తుందో నాకు ఇది చూడగానే అలాగే అనిపించింది. ఏదో జిఆర్టీ ఖజానాలో తీసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది నాకు. కానీ చాలా బాగుందండి, ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. మనకి లింక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత పెద్ద విగ్రహానికైనా వేసుకోవచ్చు పొడుగు అనేది. ఎలాగో మనం పైన బట్టలు ఇవన్నీ వేస్తాం కాబట్టి దాని మీద లింక్స్ అనేవి పెద్ద కనిపించవు. ఏదైనా మనం చేసుకోవాలండి కొంచెం ఓపిక్గా, అంతే. అండ్ ఇవి వచ్చేసి మనకి దగ్గరగా అంటే మనకి ఇలాగ బాడీ మీద ఉండేలాంటివి అనమాట. ఓకేనా, బాడీ మీద అంటుకుని ఉండేలాంటివి, షీల్డ్లా ఉంటాయి కదా ఆ టైప్లో అనమాట. సో ఇది వచ్చేసి మనకి వైట్ కలరు అండ్ మల్టీ కలర్. ఓకేనా, 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇందులో కూడా ఇదొక మోడల్, ఇందాక మీకు ఇక్కడ చూపించాను కదా వైట్, దీంట్లోనే ఇదొక మోడల్ కూడా ఉంది, మల్టీ కలరు, వైట్ అండ్ పింక్ అండ్ వైట్, మొత్తం 3 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో చూసారు కదా, ఇది మల్టీ కలరు, ఇది వచ్చేసి వైట్ కలరు, ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ కలరు. ఓకేనా, ఇది కొంచెం లాకెట్ డిఫర్ వచ్చింది చూసుకోండి. ఓకేనా, ప్లేస్ ఎవరికైనా వీటిలో ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనిపిస్తే కనుక ఇప్పుడు స్క్రీన్ షాట్ ఎలా అయితే మీకు ఏ ఐటెం అయితే కావాలో స్క్రీన్ షాట్ తీసుకుని మార్క్ చేసి పంపించండి. ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. లేదంటే కొంచెం మార్క్ చేసినట్టయితే పలానా ఐటమే కావాలి అని నాకు తెలుస్తుంది వివరంగాని. సో అందుకోసం నాట్ టు మేక్ యూ కన్ఫ్యూజ్ అండ్ నాట్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ రాంగ్ ప్రొడక్ట్ డెలివరీ అవ్వకుండా ఉండాలంటే సో ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా పాస్ అవ్వాలి. ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి అభయహస్తాలండి, మనకి స్వామివారి అమ్మవారి అభయహస్తాలు అనమాట. ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్లీ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ వాటిలోనే కొంచెం చిన్న సైజు అంటే మనకి దగ్గర ఒక 4 ఇంచ్ 5 ఇంచ్ ఐడల్స్కి అలా సరిపోద్ది. ఇవి వచ్చేసి ఒక 6-7 ఇంచెస్ ఐడల్స్ దగ్గర నుంచి ఇంకా పెద్ద ఐడల్స్ దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకి అభయహస్తాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఈరోజు కలెక్షన్ ఇది ముఖ్యంగా మోస్ట్లీ ఏంటంటే మనకి స్వామి అమ్మవార్లు ఎవరికైనా సరే చక్కగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం. బట్ శంకు చక్రాలు నామాలు అనేది స్వామివారి కాబట్టి స్వామివారికి పెడతాం. ఓకేనా, అమ్మవారి కలెక్షన్ కూడా చూపిస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇవి మోస్ట్లీ అమ్మవారికి వాడే ఐటమ్స్ అనమాట. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, చాలామంది తీసుకున్నారు ముందు కూడా మన దగ్గర. సో కాసుల పేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా మన దగ్గర పెద్దది మాత్రమే అవైలబుల్గా ఉండేది పెద్ద విగ్రహాలు వేసుకోవడానికి. ఇప్పుడు మన దగ్గర చిన్న ఐడల్స్ కూడా వేసుకోవడానికి చిన్న కాసుల పేరు కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో చిన్న కాసుల పేరు లైక్ ఒక 3 ఇంచెస్ విగ్రహాలకి 5 ఇంచెస్ విగ్రహాలకి చాలా బాగుంటుంది. అండ్ అలాగే ది మోస్ట్ డిమాండింగ్ ఏంటంటే ఇవైతే కస్టమర్స్ అసలు నిజంగా నన్ను పీల్చి పిప్పు చేసేసారండి. ఈ కావాలి అని చెప్పేసి అమ్మవారికి వేయడానికి, చిన్న అమ్మవారికి వేయడానికి, అలాగే తాంబూలంలో అమ్మవారికి ఇవ్వడం కోసం చాలామంది పగడాలు, బ్లాక్ బీడ్స్, అలాగే ఈ రూపులు 5 రూపులు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక రూపు, అలాగే 2 మామిడి పిందులు, ఇటువైపు 2 4 మామిడి పిందులు అనమాట. సో మనం నచ్చినట్టుగా అమ్మవారికి డెకరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవి ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి సూర్యుడు చంద్రుడు, మన అమ్మవారికి మనకు నచ్చినట్టు అమ్మవారు ఎంత ముస్తాబు చేస్తే అంత సంతోషిస్తారు కాబట్టి ఆవిడని ఎక్కువ ముస్తాబు చేస్తాము.
సో సూర్యుడు చంద్రుడు మనకి మల్టీ కలర్ అండ్ అలాగే పింక్ అండ్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో కూడా సూర్యుడు చంద్రుడు అవైలబుల్గా ఉన్నారు. ఇది వచ్చేసి మనకి బేసిక్ సైజ్ అండి. ఓకేనా. అండ్ తర్వాత మనం దుద్దుల దగ్గర పెడతాం కదా, ఇలా చౌకి మొత్తం కవర్ అయ్యేలాగా ఇయర్ కఫ్స్ అంటారు వీటిని. సో ఇయర్ కఫ్స్ అనమాట ఇవి. ఓకేనా. అమ్మవారి పెద్ద పెద్ద విగ్రహాలకి అమ్మవారికి బొట్లు పెడతాం కదా, కోల బొట్టు అందంగా ఉంటుందండి బొట్టు. అలాగే ఇది దోసకాయ షేప్లో ఉండే బొట్టు అనమాట. చిన్నది మీడియం సైజ్ విగ్రహాలకి చక్కగా ఉంటుంది. అలాగే చిన్ని సైజ్ విగ్రహాలకి చక్కటి ఏడ్రాల దుద్దుల టైప్లో బొట్టు అనమాట. అండ్ అలాగే కొంచెం పెద్ద సైజు ఉన్న విగ్రహాలకి ఏడ్రాళ్ళ దుద్దుల సైజులో ఉండే కొంచెం పెద్ద సైజు బొట్టు. మీరు ఇక్కడ చూస్తే మీకు సైజ్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది చిన్న సైజు, ఇది పెద్ద సైజు. ఓకే. ఇది వచ్చేసి దోసకాయ షేప్లో ఉన్న, ఇది బాగా పెద్దది, చాలా పెద్దది అనమాట. పెద్ద పెద్ద విగ్రహాలకు పెట్టుకోవచ్చు చక్కగా, చాలా బాగుంటుంది. సో ఇవి మనకి అమ్మవారి కలెక్షన్ అనమాట. చూస్తున్నారు కదా. సో వీటిలో మీకు ఏది నచ్చినా దయచేసి క్లియర్గా ఫోటో అనేది పెట్టి అప్పుడు మీరు ఆర్డర్ బుక్ చేసుకోండి. ఇవి చిన్న చిన్న ఐటమేనండి. వీటికి ప్రత్యేకంగా షిప్పింగ్ అంటే ఎక్కువ ఐటమ్ ఉంటే దట్స్ ఓకే. బట్ మీరు మన దగ్గర పూజ ఐటమ్స్ ఎలాగో బుక్ చేస్తారు కాబట్టి వాటితో పాటు ఇవి కూడా యాడ్ చేసుకుంటే మీకు షిప్పింగ్ కలిసి వస్తుంది. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వాయిస్ లోగా ఉంటుంది, కొంచెం ఒంట్లో బాగాలేదు, సో అందుకోసం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటున్నాను, దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.